గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముందుకు పోతూ ఉండే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిన్న గ్యాంగ్ ఒక గ్రూప్గా ఏర్పడి చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేయబడినని తెలిసింది. ఇప్పుడు కేసు కట్టినాము. అట్లాగే ఇంకొక ఇష్యూ కూడా పూర్తిగా సాక్ష్యాలు బయటపడింది. ఇంకా మనకు తెలియని కేసెస్ ఇంకా చాలామంది దగ్గర వసూలు చేశారని తెలిసింది. పబ్లిక్కి ఒకటే చెప్తున్నా, చిన్న గ్రూప్గా ఏర్పడి ఈ మీడియా వాళ్ళ సపోర్ట్ నాకుంది, నేను మీడియాలో ఉన్నా, నేను లీడర్ని, నా వెనకల మర్డర్ చేసే వ్యక్తులు ఉన్నా అని చెప్పి బెదిరించి ఎవరితో డబ్బులు తీసుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మీ తరఫున మేము ఉన్నాము, వెంటనే న్యాయం చేస్తాము. మీ దగ్గర సాక్ష్యాలు ఉండొచ్చు, సాక్ష్యాలు లేకపోవచ్చు, ఆధారాలు ఉండొచ్చు. మీ ఫిర్యాదు కరెక్ట్గా ఉంటే మిగిలిన సాక్ష్యాధారాలను మేము సేకరిస్తాము. టెక్నికల్గా ఎన్నో రకాల సాక్ష్యాలు ఉంటాయి, వాటిని మీరు భయపడాల్సిన పనే లేదు. మీరు భయాలకు దూరంగా ఉండండి. డెఫినెట్గా పోలీస్ కెన్ గివ్ జస్టిస్. మీకు అవసరమైన సహాయము, మీకు న్యాయం చేసే వరకు మేము యాక్షన్ తీసుకుంటాం. ఫిర్యాదు చేయండి. అట్లాగే ఇక్కడ కమ్యూనల్ సెన్సిటివ్గా ఉందని దాన్ని కొద్దిమంది తక్కువ పెట్టుకొని కొద్దిమంది సోషల్ మీడియాలో పిచ్చిగా ఏవేవో పోస్ట్ చేస్తున్నారు. అందరికీ చెప్తున్నాము, సోషల్ మీడియాలో పబ్లిక్ పీస్, లా అండ్ ఆర్డర్ డ్యామేజ్ ఏ ఇష్యూ ఉన్నా కూడా చాలా కఠినంగా వ్యవహరించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లా అండ్ ఆర్డర్కు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. దాని గీత ఎవరైనా దాటితే దాన్ని వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు గంగమ్మ జాతర పండుగ ఉంది. గంగమ్మ జాతర పండుగ సందర్భంగా కూడా ప్రజలందరూ బాగా సమన్వయంగా కలిసి పండుగ చేసుకుని పెట్టుకోవాలా. ఏ చిన్న ఇష్యూను బయటకు తీసుకొని సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, పర్సనల్ కామెంట్స్ కానీ చేసే వ్యక్తులు ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళ మీద కమ్యూనల్ సీట్స్ ఓపెన్ చేస్తాం. జాగ్రత్తగా ఉండండి. అందరూ ఫ్రెండ్లీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. తప్పు చేసే వాడిని ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, పరమనేడు డిఎస్పీ గారు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి గైడ్లైన్స్ ప్రకారంగా మా నోటీస్కి ఇంతకుముందు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి హత్యలో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా ఉన్నాడో శ్రీనివాసులు అనే అతని గురించి ఒక ఫిర్యాదు మా దగ్గరికి రావడం జరిగింది. అదేంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయిని అతను ఇంతకుముందు ఒక పెళ్ళైన అమ్మాయిని అతను బైరెడ్డిపల్లిలో కాపురం పెట్టుకోవడం జరిగింది. ఆ అమ్మాయి భర్త కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే, ఆమెకి ఆల్రెడీ అతనికి పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. తర్వాత ఆమె నారాయణ నగర్లో కాపురం ఉంటుంది. అదే వీధిలో శంకర్ అనే వ్యక్తితో కొద్దిగా పరిచయం అయిపోయి అతను కొద్దిగా ఆ విషయాలు అమ్మాయి కొద్దిగా బంగారు తీసిస్తా, డబ్బులు తీసిస్తానని కొద్దిగా లోపరుచుకోవడం జరిగింది. ఆ విషయం భర్తకు తెలిసి భర్తతో గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత అతను వేరే పని మీద మళ్ళీ గ్రానైట్ పని మీద చిత్తూరుకు కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత ఎవరైతే ఆ వ్యక్తితో పరిచయం ఉందో ఆ వ్యక్తి కొడుక్కి వివాహం జరుగుతున్న సమయంలో, ఇంతకుముందు నువ్వు నాకు ప్రామిస్ చేసావు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే నేను మ్యారేజ్ విషయంలో గొడవ చేస్తానని ఆమె చెప్పింది. దానికి ఇతను ఏం చేశాడంటే, మన శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో అతన్ని అప్రోచ్ అయ్యాడు. ఈ విధంగా ఆ అమ్మాయి నన్ను బెదిరిస్తుంది, నాకు ఏదైనా పంచాయతీ చేసి న్యాయం చేయండి అని చెప్తే, అందుకు నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను చేస్తానని చెప్పాడు. అప్పటికప్పుడే అతను ఫోన్పేలో 31,000 అతనితో వేయించుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి దగ్గర పంచాయతీ చేశారు. పంచాయతీ చేసిన తర్వాత ఆమెకి నువ్వు ఒక 20 lakhs ఇచ్చినట్లయితే ఆమె నీ నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోతుందని చెప్పడం జరిగింది. అతను నేను అంత ఇవ్వలేను, నా చేత కాదనుకున్నా అనేసి చెప్పడం జరిగింది. అందుకే 3 లక్షలు ఇచ్చేలాగా అతనితో ప్రామిసరీ నోట్ రాపించుకొని ఆ తర్వాత ఆమెతో ఇతను చనువు పెంచుకోవడం జరిగింది. చనువు పెంచుకొని ఈ ఈఎంఐను ఇతను మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళిపోయి 1 వీక్ అటు అటు తిరిగేసి తర్వాత వచ్చి ఈ విషయం తన భర్తకు తెలిసిన తర్వాత తన భర్త గొడవ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత మనకు పిల్లలు ఉన్నారు, ఇది పద్ధతి కాదు, ఆల్రెడీ అతనికి కూడా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అతను ఏదో పెద్ద మనుషులాగా తిరుగుతున్నాడు, ఎవరు అతను సహాయానికి పిలిస్తే ఈ విధంగా చేయడం తప్పు కదా అని గొడవ పెట్టుకున్న తర్వాత ఆ గొడవ సందర్భంలో అమ్మాయి కాలు జారి పడితే కాలు కూడా బెనికి ఇరిగింది. ఇతనే ఈ అమ్మాయి భర్తే అతనికి ఒక 3 నెలలు ట్రీట్మెంట్ చేసి తర్వాత బాగు చేసిన తర్వాత ఒకరోజు మళ్ళీ ఈ శ్రీనివాసులు అనే వ్యక్తి ఆమెను తీసుకెళ్ళిపోయి బైరెడ్డిపల్లిలో కాపురం పెట్టాడు. ఈ కాపురం పెట్టిన తర్వాత అందరితో వదిలేకోకుండా ఇదే వీకోటలో నివాసం ఉంటున్న గణపతి, తర్వాత మున్భాగంలో శివ అని ఒకతను ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి, నువ్వు ఆ అమ్మాయిని కాలు ఎరగొట్టావు, మేము పోలీసులు చెప్తాం, లేదంటే నిన్ను ఇబ్బంది పెడతాం, నిన్ను చంపుతాం, బెదిరిస్తామని అతని దగ్గర 1,20,000 వరకు టోటల్గా డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఫోన్పే ద్వారా కొద్దిగా తీసుకున్నారు. తర్వాత ఒకసారి ఆటోను లాక్కొని పార్కులో పెట్టి, నువ్వు ఇమ్మీడియట్లీ మాకు డబ్బులు ఇస్తేనంటే ఆయన శ్రీరామ్ సిటీకి వెళ్ళేసి 60,000 డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత అంతా అయిపోయిన తర్వాత కూడా అతను ఉంటున్న ఇండ్లు కూడా వదిలేసి, నీ పిల్లల్ని తీసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవాలా, ఇక్కడ ఉంటే నేను చంపేస్తాం, నీ పిల్లల్ని చంపేస్తాం అని ఇలా బెదిరించడం జరిగింది.
తర్వాత ఆ అమ్మాయికి ఇంతకుముందు ఇండ్లు కట్టుకోవడానికి అనేసి ఆ అమ్మాయి బంగారు, వాళ్ళ అమ్మ బంగారు, తన భర్త బంగారు అంతా కలిపి 125 గ్రాములు ఒక బ్యాంకులో పెట్టి ఒక 5 లక్షల డబ్బులు తీసుకోవడం జరిగింది. అది ఈ గణపతి శ్రీనివాసులు తర్వాత ఈ శివ ఏం చేశారంటే ఆ బంగారం బయటికి తీసుకొని వేరే బ్యాంకులో పెట్టుకొని సుమారుగా 9.5 లక్షల వరకు తీసుకోవడం జరిగి ఇప్పుడు కూడా అమ్మాయిని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ మాకు నోటీస్కి వచ్చిన తర్వాత విత్ ఎవిడెన్స్ ఫోన్పేలు కూడా దీంట్లో ఫోన్పేలు కూడా ఉన్నాయి. అంటే ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి, ఒకరు నాకు సాయం చేయమని వస్తే ఈ విధంగా ఇంత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. దీని మీద మేము ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్టెన్షన్ కేసు కడుతున్నాము. తర్వాత మీడియా మిత్రుల ద్వారా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి ఎందుకు చేస్తున్నామంటే ఒక్క శ్రీనివాసులు అనే వ్యక్తే కాకుండా ఇలాంటి వాళ్ళు వీకోటలో చాలామంది ఉన్నారు. పోలీసు వాళ్ళ పేర్లు చెప్పుకొని అమాయకుల్ని నిజంగానే వీళ్ళకి పోలీసులు పరిచయం ఉన్నారు కాబట్టి వాళ్ళు పోలీసుల దగ్గర రాలేని వాళ్ళు మా పేర్లు చెప్పుకొని కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. దయచేసి ఎవరన్నా ప్రజలు ఇంతకుముందు ఎవరైనా సరే ఎవరి దగ్గరైనా సరే రాజకీయ నాయకులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, మిమ్మల్ని నిజంగానే మోసం చేసిన వ్యక్తులు మీరు వచ్చినట్లయితే మేము కేసులు కట్టి మరీ విచారించి మీకు న్యాయం చేస్తాము. ఇవి ఇంకా చాలా జరిగినాయని మాకు తెలుసు. దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రతి ఒక్కరూ మా దగ్గరికి రావండి. మా దగ్గరకు వస్తే వాళ్ళ మీద మేము కేసులు కట్టి మీకు న్యాయం చేస్తాం. దానికనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కేసులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి హత్య కేసులు విచారిస్తున్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని ఇంతటితో ఆపము. ఇంకా దీనికి రిలేటెడ్గా ఎంతమంది ఉన్నారో అంతమంది సుమారు ఎన్ని కేసులు అయితే కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకే మా డిఎస్పీ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. ప్రజలకు భరోసా ఇవ్వడానికే మా సార్ ఈరోజు ఇక్కడికి వచ్చి మీడియా మిత్రుల ద్వారా అందరికీ ప్రజలు చెప్పాలని రావడం జరిగింది. ఇంకొకటి ఇందులో భాగంగా ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు. ఒక అతను ఇనైతుల్లా ఖాన్ అనేసి ఇతను ప్రధానమంత్రి మోడీ గారి గురించి తన ఫేస్బుక్లో మార్పింగ్ చేయడము, లేదంటే ప్రజలను రెచ్చగొట్టేలాగా చేయడము, ఇలా ఫేస్బుక్లో పెడుతున్నారు. మా దగ్గర కంప్లైంట్ రావడంతో దీంట్లో మేము 17వ తేదీ కేసు కట్టడం జరిగింది. ఆ తర్వాత ఫేస్బుక్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అతను బ్లాక్ చేసి అతని మీద రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ఇతనికి ఆల్రెడీ ఇంకొక 2 వ్యక్తులకి నేను కడప ఇష్యూ జరిగినప్పుడే వీళ్ళు ఆల్రెడీ కడపలో జరిగిన ఇష్యూని తోపా అని బహిరిత్ తోపా అని ఇలా పెడితే నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తే డిలీట్ చేశారు. ఆ 2 వ్యక్తులు కూడా మళ్ళీ డిలీట్ చేశారు, మళ్ళీ పెట్టలేదు. ఇతను రిపీటెడ్గా పెడుతున్నాడు. దానికని ఇతని మీద కేసు కట్టడం జరిగింది. ఈ అకౌంట్ మీద ఎంతమంది ఉంటే అంతమంది చర్య తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళే కాకుండా ఒక మతాన్ని ఇంకో మతాన్ని కించపరిచేలాగా పోస్టులు పెట్టినా, రెచ్చగొట్టినా, లేదా రాజకీయ నాయకుల్ని ఏదైనా ఇబ్బంది కలిగేలాగా ఎవరు పోస్టు పెట్టినా కేసులు పెడతాం. ఎందుకంటే ఇన్నాళ్ళు మంచి మాటలతో చెప్పినాము, ఇంకా కేసుల ద్వారానే చూపిస్తాం. ఇతను రిపీటెడ్గా రిపీటెడ్గా పెడుతూనే ఉన్నాడు ఇతను. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా సరే ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టినట్లయితే మా దగ్గరకు వచ్చినట్లయితే మేము కేసులు కట్టడం జరుగుతుంది. ఒక పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు శివ అనే కంప్లైంట్ ఇచ్చాడో అతను ఈ విధంగా ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్న తర్వాత ఇబ్బంది పెడుతున్న తర్వాత అతను ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అంటే ఇతను అత్త మా పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక 15 రోజుల క్రితం ఇక్కడ రావడం జరిగింది. అంటే దీని మీద కంప్లైంట్ చేద్దామని, అంటే జగన్మోహన్ రెడ్డి చనిపోకముందే కంప్లైంట్ చేద్దామని రావడం జరిగింది. ఆ టైంలో మేము లేకపోవడము, తర్వాత అదే టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా బయట ఉన్నాడు. ఉన్నప్పుడు అతను అడిగాడు, ఎందుకు వచ్చారు మీరు, ఏం జరిగింది అంటే ఈ విధంగా ఇలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, దానికి మేము కంప్లైంట్ చేద్దామని వచ్చాము అని చెప్తే అప్పుడు ఆ టైంలో కూడా అక్కడ ఆయన ఎప్పుడైతే అమ్మాయిని తీసుకెళ్ళి మునుబా అక్కడ పెట్టుకున్నాడో అప్పటి నుంచి కూడా అతను ఎక్కువగా ఈ చుట్టూ తిరుగుతున్నాడు. ఆ శ్రీనివాసులు కనిపిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి అతను చెప్పాడు, అమ్మాయికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, విడాకులు తీసుకోకుండా నువ్వు ఎలా తీసుకెళ్ళి కాపురం చేస్తావు, నువ్వు పెద్ద మనిషిగా ఉంటావు కదా, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు చూడు, నీకు సరిపోదు ఇది అంటే అతను అందులో నువ్వేందో నాకు చెప్పేది, నువ్వు నాకు సలహాలు ఇచ్చేంతోడు కాదు, నీ పని నువ్వు చూసుకోపని కూడా కామెంట్ చేయడం జరిగింది. తర్వాత ఇలాగే ఉంటే నేను పోలీసులకు కూడా నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత ఎదవాలంటే అమ్మాయికి వేరే శంకర్ అనే అతను పరిచయం ఉంటే అప్పుడు సెటిల్మెంట్కి పిలిచినప్పుడు 3 లక్షలు ప్రొనోట్ రాసుకున్నారు కదా, మళ్ళీ ఆ అమ్మాయి రిలీజ్ అయిపోయి ఆ ప్రొనోట్ని చింపేశారు. అది గణపతి అనే వ్యక్తి దగ్గర పెట్టుకున్నారు ఆ ప్రొనోట్ని. అంటే ఈ అమ్మాయి పేరు మీద రాపించుకొని గణపతి దగ్గర ప్రొనోట్ పెట్టుకొని తర్వాత కొద్దిగా అమ్మాయి రిలీజ్ అయిపోయి ఆ ప్రొనోట్ చింపేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని మ్యాంకులేట్ చేసి పీసీఆర్ పిటిషన్ పంపిస్తారు. అతను డబ్బు అంటే పోలీసుల్ని వాడుకుంటున్నారు, అందరినీ వాడుకొని వీళ్ళు మళ్ళీ తర్వాత అతను ఒకసారి ఏమి చేశాడు, ఈ శంకర్ దగ్గర షాప్ దగ్గరికి వేరే మునుబాగల్ శివాని పోయి బెదిరించారు, వాళ్ళ భార్య వాళ్ళని బెదిరించారు డబ్బులు ఇవ్వలేదని. దానికి అతను నాకు వచ్చి చెప్పినప్పుడు నేను చేసినప్పుడు రివర్స్లో ఇతను SC ST కంప్లైంట్ నా దగ్గర తెస్తాడు.
నేను అక్కడ ఏదో బిజీగా ఉన్నప్పుడు పట్టించుకోవాలి. అంటే వీళ్ళు ఏంటంటే అవసరమైతే క్యాస్ట్ ఉపయోగించుకుంటారు, లేదు పోలీసులను ఉపయోగించుకుంటారు. ఈ విధంగా ఇంకా ఎన్ని జరిగాయో తెలియదు. ఒక్క ఈ వ్యక్తినే కాదు, దయచేసి ఎంతమంది ఉన్నా కూడా ఎటువంటి వారిపైన మేము చర్యలు తీసుకుంటాం. దయచేసి మీ వీకోట బాగుండాలనుకుంటే ఇది మంచి అవకాశం. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని అందరూ ఉపయోగించుకోండి. ఇంతటి వారిని ఇచ్చిపెట్టండి. దయచేసి రాండి. మీ దగ్గర సాక్ష్యాలు రాకపోయినా సరే ఏం జరిగిందో రాండి. దాన్ని బట్టి మేము మీకు సాయం చేస్తాం. వీకోట ప్రజానికానికి విజ్ఞప్తి ఏమంటే ఈ మంత్ 26, 25, 26 తారీఖు గంగమ్మ జాతర, 28 తారీఖు బక్రీద్ పండుగ ఉంది. ఈ పండుగ సందర్భంగా ఎప్పుట్లాగా బాగా అన్యోన్యంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని కోరుకుంటున్నాను. ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న చిన్న పుకార్లకు చిన్న చిన్న వెధవలు చేసి గిల్లి కజ్జాలకు మీరు స్పందన వద్దండి. మీకు చిన్న డౌట్ ఏమున్నా, చిన్న ఇష్యూస్ ఏమున్నా పోలీస్తో కలవండి, పోలీస్తో మాట్లాడండి. పీస్ కమిటీ చాలా యాక్టివ్ ఉంది. పీస్ కమిటీ డిస్కస్ చేయండి. ముస్లిం కమ్యూనిటీలో కావచ్చు, హిందూ కమ్యూనిటీలో కావచ్చు, పెద్దలు ఉన్నారు, అందులో మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రశాంతమైన వెదర్ ఉంది. బట్ దాన్ని చెడగొట్టడానికో ఇంకోటి పెట్టడానికో యూట్యూబ్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎనీ సోషల్ మీడియాలో ఎటువంటి ఫోర్స్ చేసినా కూడా చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటాము. పండగ సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయగా అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలి. మతానికి సంబంధించి ఏ చిన్న ఇష్యూ స్టార్ట్ అయినా కూడా వాళ్ళ మీద కమ్యూనల్ సీట్స్ ఓపెన్ చేస్తాము. జీవితం అంతా వెంట పడతాయి. థ్యాంక్ యూ.